ఇప్పుడు మనము ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో కరెంటు బిల్లు ఎలా కట్టాలో చూద్దాము. ఇక్కడ ఎనర్జీ సేవల దగ్గర క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేశాక మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను రెఫరెన్స్కు. ఏదో ఒక నెంబర్ టైప్ చేద్దాము. చేస్తే అది వర్క్ అవ్వట్లేదు. మనం కరెక్ట్ నెంబర్ ఇస్తేనే అది పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు కరెక్ట్ నెంబర్ మన సర్వీస్ నెంబర్ చూసుకొని క్లిక్ చేద్దాము. సరైన నెంబర్ కాదని చెప్తుంది. సో మనం కరెక్ట్ నెంబర్ చెక్ చేసుకొని ఇక్కడ టైప్ చేద్దాము. టైప్ చేశాక కన్ఫర్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి మనకి. అంటే మన కరెంట్ బిల్ ప్రజెంట్ మంత్ బిల్ చూడొచ్చు, లేదంటే మనం ఏమైనా కంప్లైంట్ ఇచ్చింటే అవి చెక్ చేసుకోవచ్చు, ఇంకా ఇతర ఏవైనా సర్వీసెస్ చెక్ చేసుకోవచ్చు. మనం బిల్ చెక్ చేద్దాము. కరెంట్ మంత్ బిల్లు క్లిక్ చేసి నిర్ధారిద్దాము. ఇప్పుడు మనకు ఆప్షన్స్ మళ్ళీ వస్తాయి. ఇక్కడ ఇప్పుడే కొనసాగి క్లిక్ చేయండి. ప్రజెంట్ మంత్ బిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్ మంత్ బిల్లు, లేదంటే ప్రస్తుత కరెంటు బిల్లు ఈ నెల బిల్లు అయినా చూడొచ్చు. గత బిల్లు అంటే ముందు ఎన్ని నెలలదైనా ఎన్ని నెలలని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రజెంట్ బిల్ చూస్తే ప్రజెంట్ బిల్లు ఇంకా ఏం జనరేట్ అవ్వలేదని వస్తుంది. సో మనం బిల్ జనరేట్ అయ్యి ఇక్కడ చేస్తే ఇక్కడ పేమెంట్ కూడా చేసేయచ్చు. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అమౌంట్ చూసుకొని ఇప్పుడు మనకు బిల్ అమౌంట్ ఏం లేదు అని ఇలా వస్తుంది. ఎందుకంటే